రీసెంట్గా హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత కార్డియాక్ అరెస్ట్తో చనిపోతున్న వాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. మాట్లాడుతూనే కుప్పకూలి పడిపోవడం మనం చాలా సిచ్యువేషన్స్లో చూసాం. అలాంటప్పుడు సిపిఆర్ చేస్తే వాళ్ళకి బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఆ ఫస్ట్ గోల్డెన్ అవర్లో చేయాల్సిన సిపిఆర్ ఎలా చేస్తారు, అసలు సిపిఆర్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సిపిఆర్ వర్క్షాప్ అనేది గాంధీ హాస్పిటల్లో ప్రజెంట్ స్టార్ట్ అయింది. 3 రోజుల నుంచి కూడా ఇక్కడ వర్క్షాప్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే సిపిఆర్ నేర్చుకోవడానికి చాలామంది, అంటే ముఖ్యంగా వైద్యులే కాకుండా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీల్లో కావచ్చు, అలాగే ముఖ్యంగా యంగ్ పీపుల్ కూడా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వీళ్ళు ఇక్కడ సిపిఆర్ నేర్చుకోవడానికి నర్సెస్ కావచ్చు, అలాగే కాలేజెస్ నుంచి వీళ్ళంతా కూడా రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ యంగ్ పీపుల్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. యూత్ ఉన్నారు. హాయ్, నీ పేరు? హరిచందన. ఓకే, ఏం చేస్తున్నావు? ఫార్మసీ బీ 3rd year. ఓకే, ఎట్లా తెలిసింది ఇక్కడ సిపిఆర్ వర్క్షాప్ ఉందని? మా కాలేజ్లో మ్యామ్ వాళ్ళు మాకు చెప్పారు. సో మేము అలా తెలుసుకొని ఇంట్రెస్ట్ చూపించాము. ఎప్పుడైనా చూసావా, అంటే ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ వచ్చి పడిపోతే ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటాం మనం, కానీ బట్ ఎప్పుడు ఎలా చేయాలో తెలియదు కదా. ఇప్పుడు మాకు చాలా యూజ్ అవుతుంది. సో ప్రజెంట్ సిపిఆర్ అనేది మనం నేర్చుకుంటున్న వాళ్ళందరినీ కూడా చూడొచ్చు. వీళ్ళంతా కూడా కొంతమంది మెడికల్ ఫీల్డ్ నుంచి వస్తే నార్మల్గా గేటెడ్ కమ్యూనిటీలో కావచ్చు, నార్మల్గా ఉండే పబ్లిక్ కూడా వచ్చి నేర్చుకోవడం అనేది మనం చూస్తున్నాము. వీళ్ళంతా ప్రజెంట్ వీళ్ళ సెషన్ అనేది అయిపోయింది. బ్యాచ్గా వీళ్ళకి నేర్పిస్తున్నారు. మొత్తంగా ఈ 3 డేస్లో చూసుకుంటే 3000 మందికి పైగా చాలామంది నేర్చుకోవడం అనేది జరిగింది. సో అందరికీ కూడా మ్యానిక్విన్ ఇచ్చి వాళ్ళకి ఎలా ప్రెస్ చేయాలి అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఒకసారి ఎట్లా నేర్చుకున్నారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. హాయ్, నీ పేరు? My name is Arnav Bhandari, and this is a new experience for me, and I feel that the young generation should know more about it so that more lives could be saved. ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏదైనా లైఫ్ని సేవ్ చేయాలనుకుంటే చాలా ఇంపార్టెంట్ లెసన్స్. స్టూడెంట్స్ అయినా ఏ ప్రొఫెషన్లో ఉన్నా లైఫ్ ఇస్ లైఫ్, సేవ్ చేయాలి. కాబట్టి ఇట్ వాజ్ అ స్ట్రెస్ఫుల్ టాస్క్. ఒక మంచి రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకొని ఎవరైనా సేవ్ చేయడానికి మంచి ఆపర్చునిటీ. అంటే నువ్వు ఆల్రెడీ ఇప్పుడు సిపిఆర్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నావు కదా. సో కష్టం అనిపించిందా, ఎలా ఉంది, ఈజీగా అనిపించిందా? లేదు, ఇట్ వాజ్ స్ట్రెస్ఫుల్. ఒక లైఫ్ మన మీద డిపెండ్ అయి ఉంది. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఫిజికల్. చాలా స్ట్రెస్ అప్లై చేసి ఆ కంప్రెషన్స్ చేయడం కష్టం, కానీ ఒక లైఫ్ కాబట్టి వీ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు కంటిన్యూ ఇట్ ఫర్ 2 minutes. ఇట్ వాజ్ డిఫికల్ట్. It was actually a good learning experience, and knowing because we see it in movies and shows, so we assume it's very easy to do, but it actually isn't. So being able to know the right technique really helps, and I think this will go a very long way. సో సిపిఆర్కి సంబంధించి ఎలా చేస్తారు, దీని బెనిఫిట్స్ ఏంటి, ఆ గోల్డెన్ అవర్లో సిపిఆర్ ఇవ్వడం వల్ల ఎంత పర్సెంటేజ్ పీపుల్ బతుకుతారు, ఇలాంటి విషయాన్ని ఒకసారి ట్రైనర్స్తో మాట్లాడదాము. సార్, అసలు సిపిఆర్ అంటే ఏంటి సార్? సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్ అండి. ఇదేం చెప్పంటే పర్సన్ హార్ట్ అటాక్ అన్నప్పుడు హార్ట్లో బ్లడ్ వెజల్స్ హార్ట్కు బ్లడ్ కాంప్రమైజ్ అయినప్పుడేమో హార్ట్ అటాక్ అవుతుంది. ఈ హార్ట్ అటాక్ తర్వాత సబ్సిక్వెంట్గా ఏంటని చెప్పంటే బ్లడ్ సప్లై సరిగా లేనప్పుడు హార్ట్ అబ్నార్మల్గా బీట్ అవ్వడం మొదలైనప్పుడు పర్సన్కి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ కాంప్రమైజ్ అవుతే ఆయన స్పృహ కోల్పోవడం జరిగిపోతుంది. స్పృహ కోల్పోయినప్పుడు మనం ఒక చుట్టుపక్కల ఉన్నట్టయితే, ఒకవేళ ఆయనకు చెస్ట్ కంప్రెషన్స్ అన్నది చేసినట్టయితే ఆయన బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కు రిటైన్ చేసేసి ఆయన బ్రెయిన్ను కాపాడిన వాళ్ళం అవుతాం. అలాగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సిపిఆర్ చేసినట్టయితే ఆ బ్రెయిన్ ఫంక్షన్ రీటైన్ చేసి ఆయనను కోలుకునేలాగా చేసుకునేందుకు అవకాశం ఉందండి. దీంట్లో ఏందని చెప్పంటే చెస్ట్ని 5 సెంటీమీటర్లకు తగ్గకుండా నిమిషానికి 100 నుంచి 120 దాకా కంప్రెస్ చేసేలాగా చేసినట్టయితే బ్రెయిన్కు బ్లడ్ సర్క్యులేషన్ రీటైన్ చేసి ఆయన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచి వీలైనంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టయితే హాస్పిటల్ లోపల ఫర్దర్గా ఇంటర్వెన్షన్ చేయడానికి వీలయ్యి ఆయనను సేవ్ చేయడానికి వీలవుతుంది. సిపిఆర్ ఈ మ్యానిక్విన్కి చేసి V6 వ్యూయర్స్ కోసం ఎలా చేస్తారో ఒక్కసారి చూపిస్తారా సార్?
ఫస్ట్ ఏంటని చెప్పంటే మీరు మీ సేఫ్టీ చూసుకోవాలండి. చుట్టుపక్కల మీ సేఫ్టీ చూసుకున్న తర్వాత ఐఎమ్ సేఫ్ అని చెప్పని అనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేసేసి షోల్డర్ మీద ట్యాప్ చేసి ఆర్ యూ ఓకే అని చెప్పి చూసిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఉందా లేదా చూడాలి. అన్రెస్పాన్సివ్ ఉన్నాడు అని చెప్పానంటే ఐ నీడ్ హెల్ప్, యాక్టివేట్ ఈఎంఎస్, కాల్ 112 అని చెప్పిన తర్వాత ఏంటంటే మనం ఎమర్జెన్సీ నెంబర్ని మనం యాక్టివేట్ చేస్తున్నాము. అలాగే ఒకవేళ హెల్త్ కేర్ ప్రొవైడర్ అయినట్టయితేనేమో పల్స్ చెక్ చేయొచ్చు. హెల్త్ కేర్ ప్రొవైడర్ కానట్టయితే జస్ట్ చెస్ట్ మీద స్కాన్ చేసేసి ఒకవేళ ఏమైనా మూమెంట్స్ ఉన్నాయా లేకుంటే బ్రీతింగ్ ఏమైనా ఉందా లేదా చెక్ చేసిన తర్వాత ఇమీడియట్గా చెస్ట్ మీద చెయ్యి అలా పెట్టేసేసి ఎల్బో స్ట్రైట్గా ఉంచి షోల్డర్ నుంచి వెయిట్ వచ్చేలాగా అలా ప్రెస్ చేస్తూ నిమిషానికి 5 సెంటీమీటర్లకు తక్కువ కాకుండా నిమిషానికి 100 నుంచి 120 మధ్యన కంప్రెస్ చేసినట్టయితే ఆ బ్రెయిన్కు బ్లడ్ సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ బ్రెయిన్ కాపాడిన వాళ్ళం అవుతాము. అలాగే ఇలాగ ఎంతసేపు చేయాలని చెప్పానంటే మనకు హెల్ప్ వచ్చేదాకా, లేదు అంబులెన్స్ వచ్చేదాకా, లేదు పర్సన్ ఏంటంటే హాస్పిటల్కి తీసుకెళ్లేదాకా చేయాల్సి ఉంటుంది. అంటే ఎంతసేపు అయినా కూడా మనిషి నుంచి మనకి స్పందన రాని టైం కూడా ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళ హ్యాండ్ మూమెంట్ కావచ్చు, లేదా బ్రీతింగ్ కావచ్చు, ఏదీ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఎలాంటి స్పందన లేకపోతే మనం వెంటనే ఆ పేషెంట్ని పడుకోబెట్టాలి. మనం పొజిషన్లోకి రావాలి. ఛాతీ మీద ఒత్తిడి ఇవ్వాలి. ఛాతీ మీద ఒత్తిడి ఇచ్చినప్పుడు మన సార్ చెప్పినట్టు నిమిషానికి 100 కంటే తక్కువ, 120 కంటే ఎక్కువ ఇవ్వకూడదు. అది డీప్గా వెళ్ళడం ఏంటంటే ఎంత లోతుకి వెళ్ళాలంటే కనీసం 2 ఇంచెస్ వెళ్ళాలి మనలాంటి అడల్ట్స్ వాళ్ళకు. సో ఇలా చేస్తే సుమారుగా 15 నిమిషాలు కూడా చేయవచ్చు. అతను మళ్ళీ ప్రాణం కాపాడే వరకు మనం చేస్తూనే ఉండాలి. దాన్ని ఎలా తెలవాలంటే మనకు ఒక్కోసారి మనం చేస్తూ ఉంటే అతను రెస్పాన్స్ చూపించవచ్చు, స్పందించినప్పుడు ఏమో కాలు చేయి కదిలియచ్చు. అలాంటప్పుడు వెంటనే మనం సిపిఆర్ ఆపేయాలి. అలాంటి ఆపేసి మనకు రికవరీ పొజిషన్ అంటే దాంట్లో పడుకోబెట్టాలి. సో దట్ అతని నోట్లో ఏమన్నా ఉంటే అవి మింగకుట్ట, ఊపిరితిత్తులో పోకుండా ఆస్పిరేషన్ కాకుండా అని చెప్పేసి అది మనం రికవరీ పొజిషన్లో మార్చాలి. ఒకవేళ ఆ రికవరీ పొజిషన్లో కూడా మళ్ళీ ఊపిరి అయిపోయింది అనుకోండి, మళ్ళీ బ్యాక్లో పండబెట్టేసి మళ్ళీ వెంటనే మనం ఛాతీ మీద ఒత్తిడి మొదలు పెట్టాలి. కమ్యూనిటీస్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో కావచ్చు, అపార్ట్మెంట్స్లో మిషన్స్ కూడా పెట్టుకోవాలని చెప్తున్నారు. ఆ మిషన్స్ ఎలా ఉంటాయి? దాని బెనిఫిట్స్ ఎట్లుంటాయి? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, 5-6 ఉన్నాయి. ఈ 1-2 ఇయర్స్ నుంచి ఉన్నాయి. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో ఇద్దామంటే ట్రైనింగ్కి ఎవరు రావటం లేదు. ఇప్పుడు వాళ్ళు 20 మంది వస్తే మేము ట్రైన్ చేస్తాము, అప్పుడు ఫిక్స్ చేస్తాము. అది వచ్చి సార్, మిషన్ రేట్ ఎలా ఉంటుంది? నార్మల్గా కూడా మనం కొనుక్కుని పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. అక్కడ యుఎస్లో అందరూ చాలా మంది ఇప్పుడు ఓల్డ్ పేషెంట్స్, ఓల్డ్ పీపుల్, వాళ్ళకి భయం వేసి, ఇంకోటి ఏంటంటే హార్ట్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ వైఫ్స్ అందరు నేర్చుకోవచ్చు. ఇది స్కూల్ పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. అది అప్లై చేయడం ఇట్ టేక్స్ ఓన్లీ less than 1 hour ట్రైనింగ్. అయితే కొనుక్కొని అఫోర్డ్ చేస్తే కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఇట్లా పబ్లిక్ ప్లేస్లు అంతటా ఉండాలి. ఇప్పుడు మేము వీఆర్ రెడీ టు బ్రింగ్. ఇప్పుడు నేను ఇంకా డొనేట్ చేయించే అల్లంనైతోని ఎక్కడంటే అక్కడ పెడతాం మేము. అది ఒక్కొక్కటి 80,000-90,000 అవుతుంది. ఇప్పుడు మీరు ఫిలిప్స్ ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అంబులెన్స్లో ఉన్నాయి 108లో. అక్కడ కూడా మేము కొంచెం ఇచ్చాము. అల్లంనై, ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఓవర్సీస్ ఉన్న వాళ్ళు ఎన్ఆర్ఐస్ చేశారు. గవర్నమెంట్ కూడా కొన్నది. అందుకే 200-300 అంబులెన్స్లో ఉన్నాయి అవి. అది అలా అంతటా ఉండాలి. ప్రతి అంబులెన్స్లో ఉండాలి. ఎక్కడైతే పబ్లిక్ జమ అవుతుందో, కాలేజ్ కానీ, అవుట్ పేషెంట్ హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ, అక్కడ ఒకటి ఉండాలి. సార్, అయితే మీరు చెప్పండి, ఇప్పుడు మిషన్ వచ్చింది, అయితే సిపిఆర్ అనేది బై హ్యాండ్ చేస్తాం కదా, ఒక్కొక్కసారి చుట్టూ ఉన్న వాళ్ళు మీరు సిపిఆర్ చేయడం వల్లే చనిపోవడం జరిగిందని ఒక్కోసారి మనుషుల్ని ఏదో ఒకటి అనడం కూడా చేస్తుంటారు కదా, మరి అప్పుడు ఏం చెప్తారు? మనకు చేస్తున్నప్పుడు ఏందని చెప్పనంటే లైఫ్ సేవ్ చేయడానికి అని చెప్పనేసి చేసే ప్రక్రియ అండి ఇది. దీంట్లో మనకు సెల్ఫిష్ ఇష్యూస్ లేవు. దీనికి ఒకవేళ చేస్తున్నట్టయితే ఏందని చెప్పంటే, ఒకవేళ ఏదైనా జరిగినట్టయితే ఏందని చెప్పంటే గుడ్ సమరిటన్ లా అని చెప్పనేసి ఉందండి. దాంట్లో ఏందని చెప్పంటే మనిషికి హెల్ప్ చేయడానికి చేస్తున్నాం కాబట్టి దాన్ని లా ప్రకారం ఏందని చెప్పంటే వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పనేసి లా చెప్తుంది. మనకు రాంగ్ ఇంటెన్షన్స్ లేవు. అక్కడ లైఫ్ సేవలు చేయాలని చెప్పిన ఇంటెన్షన్స్ ఉన్నాయి కాబట్టి గుడ్ సమరిటన్ లా అని చెప్పి అప్లై అవుతుందండి. దాని తోటి అది సాయంతో ఏందని చెప్పంటే మనం చెస్ట్ కంప్రెషన్ చేసి సేవ్ చేసినట్టయితే లైఫ్ మనం ప్రిజర్వ్ చేసిన వాళ్ళం అవుతాం. సరే, ఈ 1 hour గోల్డెన్ అవర్లో చేసేదానివల్ల ఎంత పర్సెంటేజ్ పీపుల్, చాలా సిచ్యువేషన్స్ మీరు ఎగ్జాంపుల్స్ చూసుంటారు, ఎంత పర్సెంటేజ్ పీపుల్ బతికే అవకాశాలు ఉన్నాయి?
అంటే ఇప్పుడు హాస్పిటల్ లోపల ఏందని చెప్పంటే ఒక 30% 30% దాకా సేవ్ చేయడం జరుగుతుందండి. మనం రోడ్డు మీద నుంచి చేసేప్పుడు ఏందని చెప్పాలంటే మనం అట్లీస్ట్ 5 to 6% మినిమం మనం లైఫ్ని సేవ్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. మా ఇంటెన్షన్ ఏందని చెప్పంటే 3 మేజర్ స్టేషన్స్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషను, కాచిగూడ, తర్వాత హైదరాబాద్ రైల్వే స్టేషను ప్లస్ 2 బస్ స్టేషన్స్లో ఫస్ట్, ఆ తర్వాత పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఒకటి, ఆ తర్వాత వీలైతే ఇంకొక మన అసెంబ్లీ కానీ అటువంటిది ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళకి అవేర్నెస్ లాంటిది ఉండడానికి అని చెప్పేసి మాకు పెట్టడానికి ఉంది. కానీ ఆ అఫీషియల్స్ ఎవరైతే ముందుకొచ్చి వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఈ ట్రైనింగ్ సెంటర్ అంటే ఈ యొక్క స్టేషన్స్లో కానీ 3 స్టేషన్స్లో కానివ్వండి బస్ స్టేషన్స్లో కానీ ఎవరైనా అఫీషియల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు ముందుకు వచ్చినట్టయితే మేము ఫిక్స్ చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి నన్ను కాంటాక్ట్ చేసినట్టయితే వీ విల్ ఈ ఏఈడీస్ అక్కడ ఇన్స్టాల్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. అమెరికా వంటి వెస్ట్రన్ కంట్రీస్లో అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ అంతా కూడా ఈ సిపిఆర్ నేర్చుకోవడం వల్ల 30% ప్రాణాలను సేవ్ చేస్తున్నారని ఇక్కడ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అలాగే మన దేశంలో కూడా సిపిఆర్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ పెరగడంతో పాటు ముఖ్యంగా మిషన్స్ను కూడా ఎయిర్పోర్ట్లు అలాగే ఆఫీసెస్లో పెట్టడం వల్ల సిపిఆర్ చేసి బతికించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో లక్ష్మీ విస్క్ న్యూస్, హైదరాబాద్.